Hello everyone, today I'm going to talk about Hansika Motwani and her husband's story. సో మనకి తెలిసిందే కదా, హన్సిక మొట్వాని తను తెలుగు హీరోయిన్ అని. తను దేశముద్రు మూవీలో చేసింది, ప్లస్ ఇంకా ఓ మై ఫ్రెండ్ మూవీలో చేసింది. దేశముదురు చాలా ఫేమస్ అయింది, అల్లు అర్జున్తో తీసింది కదా. సో తను అనమాట. సో తను వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ బెస్టీ స్టోరీ అనేది చాలా వైరల్ అవుతుంది. సో దాని మీద నేను రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ బెస్టీ ఇంకా ఈమె ఆల్రెడీ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళ హస్బెండ్ ఎలా తెలుసు ఈమెకి, ఎందుకంటే వాళ్ళ బెస్టీ ఇంకా వాళ్ళ హస్బెండ్ లవ్ చేసుకుంటున్నప్పుడు ఈమె కూడా ఉండే. సో ఎట్లాగో మనం మన బెస్ట్ ఫ్రెండ్స్కి మన బాయ్ ఫ్రెండ్స్ గురించి చెప్తాం కదా. సో అట్లానే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఈమెతోని పరిచయం చేపించింది వాళ్ళ హస్బెండ్కి, అంటే హన్సికతోని పరిచయం చేపించింది. సో పరిచయం చేపించినప్పుడే వాళ్ళ బెస్టీ ఇంకా వీళ్ళ హస్బెండ్ లవ్లో ఉన్నప్పుడే వీళ్ళ అఫేర్ అనేది నడిచింది. బట్ స్టిల్ ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారో తెలీదు. ఎప్పుడైతే అఫేర్ నడుస్తుందో అప్పుడే వాళ్ళ బెస్ట్కి చెప్పాల్సింది, ఎందుకంటే వాళ్ళది ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. స్టిల్ అప్పుడు ఇంకా జస్ట్ లవ్ చేసుకుంటున్నారు, బట్ మ్యారేజ్ ఏం అవ్వలేదు. అప్పుడే వాళ్ళకి ఛాన్స్ ఉండే, ఓకే వీఆర్ ఇన్ లవ్, సో నువ్వు సైడ్ అయిపో అని ఏదో ఒకటి. ఎట్లయినా సరే మ్యారేజ్ తర్వాత డివోర్స్ కంటే ఇట్స్ బెటర్ టు టేక్ డిసిజన్ బిఫోర్ మ్యారేజ్ కదా. సో అలా తీసుకోకుండా, మేబీ ఇది ఇల్లీగల్ రిలేషన్షిప్ కాబట్టి, మేబీ తను యాక్ట్రెస్ కాబట్టి ఎక్కడ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తనకి అంటే బద్నాం చేసేస్తుందనో లేకపోతే ఏంటో, కానీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ హస్బెండ్ మ్యారేజ్ అయిపోయింది. బట్ స్టిల్ ఈ రిలేషన్ అనేది ఇప్పుడు ఎందుకు కంటిన్యూ అయింది, ఎందుకు వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది అంటే, పెళ్ళికి ముందు కూడా వీళ్ళిద్దరు అఫేర్లో ఉన్నారు, పెళ్ళికి తర్వాత కూడా వీళ్ళిద్దరు అఫేర్లో ఉన్నారు. సో అఫేర్లో ఉండడం వల్ల ఆబ్వియస్లీ ఇప్పుడు 100 days మనం సీక్రెట్ దాపెట్టినా సరే అట్లీస్ట్ 101 day అయినా సరే మనకి తెలుస్తుంది కదా సీక్రెట్ ఏంటో. సో అలా అని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు అఫేర్లో ఉండగా వీళ్ళిద్దరిని పట్టుకుందనమాట. సో దానివల్ల తను ఏం చేసింది, అది తట్టుకోలేక తను ఎందుకంటే తను బెస్ట్ ఫ్రెండ్ ప్లస్ అతని హస్బెండ్ కూడా. సో అది తట్టుకోలేక తను ఏం చేసింది, తను డివోర్స్ ఇచ్చేసింది. వీళ్ళిద్దరు ఏంటంటే, ఓకే ఎట్లయినా సరే బద్నాం అయిపోయినాం కదా, ఎట్లాగో లవ్ చేసుకుంటున్నారు, ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఏం దిక్కు లేక ఇద్దరు పెళ్లి చేసేసుకున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ద స్టోరీ. సో ఇక్కడ హన్సిక చీటర్, ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇంకా డబుల్ చీటర్ అనమాట. హన్సిక బెస్ట్ అయ్యుండి చీట్ చేసింది, అతను హస్బెండ్ ప్లస్ బాయ్ ఫ్రెండ్ అయ్యుండి చీట్ చేశాడనమాట. సో ఇద్దరిది తప్పు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ హన్సిక ఎందుకు అంటున్నాడంటే, బికాస్ షీఈస్ ఫేమస్, షీఈస్ నోన్ ఫేస్. అది వాళ్ళ హస్బెండ్ కాదు కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ హన్సిక హియర్. ద సబ్ టైటిల్ ఇట్ ఈస్ అబౌట్ హన్సిక, బికాజ్ మనకి హన్సిక తెలుసు కాబట్టి వాళ్ళ హస్బెండ్ తెలియదు కాబట్టి. సో హియర్ నో నీడ్ టు బ్లేమ్ ఓన్లీ హన్సిక. వాళ్ళ హస్బెండ్ 200% తప్పు అయితే ఆమెది 100%. సో ఇద్దరు చీట్ చేసి ఆమెని, వాళ్ళ బెస్టీని ఇంకా వాళ్ళ వైఫ్ని చీట్ చేసి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. సో ఇది వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఇంకా మ్యారేజ్ స్టోరీ అనమాట. సో మీరేమనుకుంటున్నారు అంటే, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు హన్సిక దగ్గర నుంచి, బికాస్ షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ షీ ఈజ్ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ ఆల్సో ఇన్ టాలీవుడ్. బట్ స్టిల్ ఇంత చీప్ బిహేవియర్ ఎందుకు చేసిందో, లైక్ వరల్డ్లో లైక్ వేరే బాయ్సే లేరు, ఓన్లీ బెస్టీ హస్బెండే లాగా ఎందుకు అనిపించిందో ఏంటో మరి ఆమెకి. యాజ్ పర్ హర్ లుక్ అండ్ ఆల్ షీ డిజర్వ్డ్ బెటర్, but maybe it's because of faith, so they got married. This is my opinion on their marriage. What's you guys feel? Please comment me on the comment section. Thank you so much for watching this video. If you like this video, please subscribe my channel. Do not forget to subscribe my channel. Thank you.